నీకు మొత్తం తెలుసు. అందుకే వాళ్ళని లోపలికి పిలుసు. నేను, నా కొడుకు, నా ఆవిటి కూతురు సాత్విక ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. అనుకున్నాను ఈ అమ్మాజీ సెంటిమెంట్ చక్రంతో అడ్డుకట్ట వేస్తుందని. వెళ్ళు శివ, నీ సవతి తల్లిని ఇంట్లోకి ఆహ్వానించు. మేమెళ్ళిపోయినాక హాయిగా ఉండండి. హోప్లేష్, బ్యాగ్ సర్దుకో. అమ్మ సాత్విక, పదమ్మ పదం. అమ్మా, ఎవరు ఉన్నా వెళ్ళిపోయినా నేను బాధపడను. నిన్ను మాత్రం వదులుకోను. నువ్వు కోరుకున్నట్టే, నువ్వు నిర్ణయించిన ముహూర్తానికే నేను నీకు దత్తపుత్రుణ్ణవుతాను. విశ్వనాథం గారు, మా అమ్మాజీని ఓడించడానికి ఇక్కడ చాలా మంది ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఇంట్లో మీరు కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టకండి. అమ్మాజీ తలపెట్టిన కార్యక్రమం జరిగి తీరుతుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. విన్నారుగా మీ కొడుకు సుభాషితాలు. సిగ్గు శరం లేని వాళ్ళు ఉండండి, అవి ఉన్నవాళ్లు వెళ్ళిపోండి అని మొహం మీదే చెప్పేశాడు. ఇంకా ఇక్కడ ఉండాలనిపిస్తుందా మీకు? చిన్నప్పుడు నువ్వు ఈ గుండెల మీద తంతూ ఉంటే చాలా సంతోషంగా అనిపించేది. నా కొడుకు నాతో ఆడుకుంటున్నాడు అని సంబరపడిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు కూడా నా గుండెల మీద తన్ని ఎవరో ఆడమన్నట్టు ఆడుతూ ఉంటే కడుక్కుమంటోందిరా. చాలా సంతోషం. నువ్వు అందనంత ఎత్తుకు ఎదిగావని సంబరంగా ఉంది. రే, బ్రతికొండగా ఎలాగూ మమ్మల్ని తల్లిదండ్రులుగా గుర్తించలేదు. కనీసం మేము చచ్చిపోయిన తర్వాతైనా అమ్మా నాన్నగా గుర్తించరా? నన్ను పిలవకపోయినా పర్వాలేదు, కనీసం దీని శవాన్నైనా అమ్మగా గుర్తించరా? వద్దండి. ఉన్నప్పుడు గుర్తించాడంటే ఒక అర్థం ఉంది, లేనప్పుడు పిలుపు నాకు అక్కర్లేదు. పదండి వెళ్దాం. అన్నయ్య, లావణ్య, రేపటి నుంచి ఈ బంధం కూడా తెగిపోయిందమ్మా. పద. మీ కండ్లలో వరదలు పారిచ్చినా మీ దొంగ ఏడుపులకు శివ ఏమి కరగడు. పొండే.
ఎంత కఠిన హృదయం అయింది. బాధపడకండి. అవును నాన్న, బాధపడకండి. మీ ఇద్దరికి నేనున్నాను, నాకు మీరున్నారు. ప్లీజ్ నాన్న. వాడు చిన్నప్పటి నుంచి అమ్మాజీ పడక నీడలో పెరుగుతూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే తండ్రిగా దండించకపోవడం వల్ల ఈరోజు మీ అమ్మకి గతి పట్టిందమ్మా. నేను చేతగాని తండ్రినే కాదు, చేతగాని భర్తను కూడా. నాన్న, అనసూయ, నన్ను కాకపోతే రక్తం పంచుకు పుట్టిన కొడుకుని చిన్నప్పుడే మీ గుప్పెట్లోంచి వదిలేశారు. ఇప్పుడు వాడు మనల్ని పరాయి వాళ్ళ చూస్తున్నాడనే బాధలో నేను కూడా మిమ్మల్ని అనరాని మాటలన్నాను. మీరు నాతో వచ్చారు, నేను మాత్రం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాను. లేదంటే ఈ పాటికి ఆ తుంగభద్ర నదిలో శవమై తేలేదాన్ని. అనసూయ
కొడుకు శివ నన్ను అమ్మ అని పిలవకపోయినా ఆ అమ్మాజీ కొడుగ్గా మారిపోయినా వీడు ఎక్కడున్నా నా కొడుకేనండి. బస్ వస్తున్నట్టుంది. పదండి, తొందరగా ఈ ఊరు వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోదాం. లేకపోతే తల్లి మనసు కదా, మారిపోతే మళ్ళీ మనం ఇంటికి వెళ్తే వాడు కాదని తిరిగి పొమ్మంటే పోలేం కదా. రేపు దత్తత కార్యక్రమం చూసి తట్టుకోలేం కదా. పదండి వెళ్ళిపోదాం. ఆ ఇంటితో, ఈ ఊరితో, మన కొడుకుతో మనకి రుణం తీరిపోయింది. పదండి. అత్తయ్య, ఎక్కడికి వెళ్తారు? మేమెక్కడికి వెళ్తాం? ఎలా బ్రతికి బట్ట కడతామని మీ అమ్మాజీ అత్తయ్య కనుక్కొని రమ్మందా? మేము చావం. ఎక్కడో చాట కూలో నాలో చేసుకుని బ్రతుకుతాం. చెప్పు మీ అత్తకి. అత్తయ్య, మీరు వెళ్ళడానికి వీల్లేదత్తయ్య. అది చెప్పటానికి నువ్వెవరివి? మీ కోడల్ని. కొడుకే లేనప్పుడు కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? మీ కొడుకు మీకు దూరం అయ్యాడని మీరెందుకు అనుకుంటున్నారు? ఈరోజు కాకపోయినా రేపైనా వాడు మాతో బంధాన్ని తెంచుకొని అమ్మాజీ కొడుకుగా దత్తత వెళ్ళిపోతాడు కదమ్మా. రేపటిలోగా ఏదైనా జరగచ్చు కదా మావయ్య. ఏమీ జరగదు. రాత మార్చడానికి ఇది పరీక్ష కాదు, నిరీక్షణ. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించలేదు. తెల్లవారేసరికి ఏదో జరుగుతుందంట. కానీ మీరిలా మీ అబ్బాయికి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ దగ్గర అవ్వడం కష్టం కదత్తయ్య. దగ్గరే ఉండి దూరం అయిపోటాన్ని చూసి తరించిపోమంటావా? అయినా నీతో నాకేంటి మాటలు? వెళ్ళిక్కడి నుంచి. అత్తయ్య, నేనిక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే మిమ్మల్ని తీసుకునే వెళ్తాను. అమ్మా ఈశ్వరి, మీకు మా మీద సానుభూతి ఉండొచ్చు, అందుకే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చుండొచ్చు. కానీ మేం రాలేమమ్మా. వచ్చినా అక్కడ ఒరిగేది ఏమీ లేదు. నువ్వు బయటదానివి, కనీసం నీకైనా మా మీద జాలి కలిగింది. నా కొడుక్కి మాత్రం జాలి దయ ఏమీ లేవమ్మా. వాడే మమ్మల్ని తల్లిదండ్రులు కాదనుకున్నాక అక్కడికొచ్చి ఏమి లాభం? మీ అబ్బాయి మిమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా మీరు కన్న తండ్రి. మీరు కన్న తల్లికి స్వయాన్న చెల్లెలు. అంటే తల్లి తర్వాత తల్లి. ఇది సత్యం. వాడు ఎప్పటికీ దక్కడని తెలిసి రుజువైపోయాక మేమెలా ఉంటాం? అందుకే అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాం. అమ్మాజీ చేస్తుంది మాయో మోసమో ఏదో ఒకటి. కానీ ఆ మాయ నుంచి మీ కొడుకుని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయరా? అయినా మీరు వెళ్ళిపోయినంత మాత్రాన్న అమ్మాజీకి వచ్చిన నష్టమేం లేదు. పైగా ఆస్తి అంతస్తు అన్నీ అనుభవించే హక్కు కలుగుతుంది. ఎంతసేపు శివ మారాలి అనుకోవడం తప్ప ఆయన్ని మార్చడానికి ఒక్క ప్రయత్నమైనా చేశారా? చేయలేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్ళు తప్ప అంటారు. మీరు మీ రైట్స్ కోసం పోరాడకుండా మీకు మీరే ఓటమిని ఒప్పేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే మీ కొడుకుని మీరే
అమ్మాజీకి దారాదత్తం చేసి ఆవిడికి లైన్ క్లియర్ చేసి వెళ్ళిపోతున్నారు. వాడే మమ్మల్ని కాదని అమ్మాజీ వైపు నిలబడితే ఇంతకన్నా ఇంకేం చేయగలం? శివకి అమ్మాజీ అమ్మగా రావచ్చేమో కాని అమ్మలా లాలించి పాలించి తన బాగోగులు చూసే మీలాంటి మాతృమూర్తి ఎన్నటికీ దొరకదత్తయ్యా. మీ కోరిక ధర్మబద్ధంగా ఉంది, అమ్మాజీ కోరిక అసంభవంగా ఉంది. అందుకే ధర్మం మీలాంటి మంచి వాళ్ళని ఓడిపోనివ్వదు. రేపు దత్తత కార్యక్రమం ఆపడానికి ఎవరినో ఒకరిని ఏదో రూపంలో ఆ దేవుడు రెడీ చేసుంటాడు. చిన్నదానివైనా నీ మాటలు వింటుంటే కొండంత ఆశ కలుగుతోందమ్మా. నువ్వు చెప్పినట్టే అమ్మాజీ చేతికి నా కొడుకు వెళ్లకుండా ఆ దేవుడే ఏదో ఒక దారి తెరిచే ఉంటాడనిపిస్తోంది. నమ్మకం లేకపోయినా నువ్వు చెప్పిన మాటలు వింటుంటే ఏదో ఆశ మొదలవుతుంది. చివరి ప్రయత్నంగా ఆ పూజలో పాల్గొంటాం. థ్యాంక్స్ అత్తయ్య, నా మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. పదండి, రండి. వీడేంది ఇట్టా నిద్రపోకుండా ఆలోచిస్తా ఉండాడు? పశ్చాత్తాపడతా ఉండాడా ఏమి? శివా, ఏందప్పా నిద్ర రావడం లేదా? అవునులే, అనసూయమ్మ సొంత తల్లి కాకపోయినా సవతి తల్లి. అన్నం పెట్టిన విశ్వాసం ఉండాలా? మీ నాయన నీకు జన్మనిచ్చినాడు. నువ్వు దూరమైతే ఈ మాత్రం బాధ ఉండాలా? పాపం తోడబుట్టకపోయినా లావణ్య అన్నా అన్నా అనుకుంటా తిరిగేది. ఇన్నాళ్ల బంధాన్ని ఒక్క పూటలో దించుకోవడానికి నా కొడుకు శివ కసాయివోడు కాదు. కాని ఈ తల్లి ఈ అమ్మాజీ నీకోసం చేసిన త్యాగాలు ఎవరికి గనపడవు. నీకోసం నా కన్న బిడ్డల్ని పరాయి ఓళ్లలా చూసినాను. ఓబులేష్ను నాకు రెండో కొడుకుగానే పెంచినానప్పా. నా అవిటి బిడ్డ సాత్వికకు పంచాల్సిన ప్రేమని కూడా నీకే పంచినాను. నీ తల్లి ప్రాణాలు వదిలిపోయినప్పుడు నువ్వు తల్లి లేని బిడ్డగా పెరగకూడదని మొట్టమొదటిగా నిన్ను చేరదీసింది నేను. పేగు పంచిన బిడ్డలుంటే ఆ తల్లి ప్రేమను పంచదు అంటారు. కాని నేను నీకు ప్రేమను పంచలేదా? నా కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకోలేదా? నువ్వు నాకు ఏ లోటు రాకుండా పెంచావమ్మా. అట్లయితే మరెందుకప్పా దిగులుగా ఉండావు? మీ నాయన తన పెళ్ళాం పిల్లల్ని తీసుకొని పోయినందుకు నాకు బాధగానే ఉంది. మళ్ళీ డ్రామా మొదలు పెట్టేసింది. అందర్నీ పిలుచుకొద్దాం. అరవిందా, రా. వాళ్ల మనసుల్ని కష్టపెట్టి నాకిష్టమైన దత్తత కార్యక్రమాన్ని చేసుకుంటా ఉండానేమోనని అనిపిస్తా ఉండాది. శివ, నువ్వు చెప్పు, నేను తప్పు చేస్తా ఉండానా? నువ్వొద్దంటే చెప్పు, అన్నీ ఆపేస్తాను.
అనసూయమ్మ చేతిలో ఓడిపోయినా ఊరోళ్ళు నవ్వుకున్నా ఏమైపోయినా పర్వాలే. నువ్వు అమ్మా ఇది తప్పు అంటే అది ఒప్పైనా సరే నేను తప్పుకుంటాను. చెప్పు, నేను చేసింది తప్పా?